హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ నవోదయ అకాడమీ. మనం ఈరోజు 4th డేకి వచ్చాము. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అని మనం మాట్లాడుతున్నాము. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వేరే వాళ్ళకి కొంచెం ప్రమోట్ చేయండి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఈ 4 క్వశ్చన్స్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ ని మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ 4 క్వశ్చన్స్ చూద్దాం. కొంచెం థియరీ క్వశ్చన్స్ చెప్తున్నాను. నేనేం చెప్పాను, నేను కాన్సెప్ట్ అంటే ఎలా ఉన్నాయి ఏబిసిడిల్లో ఏది ట్రూ ఆర్ ఫాల్స్ ఆ క్వశ్చన్ గురించి చెప్పాను. ఇది కూడా కొంచెం అలానే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏ షాప్ కీపర్ చార్జెస్ 10 ఫర్ ఎవ్రీ బాటిల్ ఆఫ్ కోక్. అంటే 1 కోక్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 10 రూపీస్ అంట. ఎంతనా? 10 రూపీస్ అంట. అలానే మొత్తం ఒక క్రేట్, ఎవ్రీ క్రేట్ ఆఫ్ 30 బాటిల్స్, అంటే ఎవ్రీ క్రేట్ 1 క్రేట్ వచ్చేసరికి 1 క్రేట్ వచ్చేసరికి 240 రూపీస్ అంట. మరి ఒక క్రేట్ లో ఎన్ని బాటిల్స్ ఉంటాయి అంటే టోటల్ గా 1 క్రేట్ ఈక్వల్ టు 30 బాటిల్స్ ఉంటాయి అన్నాను. 30 బాటిల్స్ ఉంటాయి. ఇలా రాసుకోండి జస్ట్. ఓకేనా? ఫస్ట్ వాడు మనకి ఏమి ఇచ్చాడో ఆ కాన్సెప్ట్ పక్కన రాసుకోవటం ఒక స్టూడెంట్కి వస్తే ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్? మళ్ళీ చెప్తున్నాను, 1 కోక్ 10 రూపీస్ అన్నాడు, రాసేసాను. 1 క్రేట్ 240 అన్నాడు. 1 క్రేట్ వచ్చేసరికి ఎన్ని బాటిల్స్ అంటే 30 బాటిల్స్ యొక్క కాస్ట్ 240 రూపీస్ అని ఇచ్చాడు. రైట్. ఇఫ్ వందన వాంట్స్ టు బై 185 బాటిల్స్, ఆమెకి 185 బాటిల్ కావాలి. అయితే దెన్ వాట్ అమౌంట్ షీ విల్ హ్యావ్ టు పే? షీ విల్ హ్యావ్ టు పే అంటే ఆమె ఎంత అమౌంట్ పే చేయాలి అని మెన్షన్ చేశాడు. అంటే ముందుగా మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరూ 185 ఉంది కదా, 185 1 కోక్ ఎంత ఇంటూ 10 వేసేస్తే ఆన్సర్ అయిపోద్ది. ఆన్సర్ 1850. ఇగో చూడండి, 1850. కాబట్టి 1850 ఆప్షన్ డి అని పెట్టేస్తారు. ఆప్షన్ డి అని పెట్టేస్తారు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, డి. ఆప్షన్ డి 1850. సింపుల్ సార్, ఇది ఎంత సింపుల్ అనుకుంటాడు, కానీ అలా కాదు నాన్న. ఇలాంటి క్వశ్చన్స్ ని కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. పిల్లలు అలా చేస్తారని వాడికి తెలుసు, కాబట్టి అలాంటివే ఇస్తాడు మీకు ఎక్కువగా. 1 క్రేట్ 240 అన్నప్పుడు మొత్తం 185 బాటిల్స్ అంటే నువ్వేం చేయాలి? 185 బాటిల్స్ తో ఎన్ని క్రేట్లు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే బై 1 క్రేట్ 30 కదా, 30 వచ్చేసరికి 318 లో 6 టైమ్స్, మేబీ 30 కాబట్టి 60 టైమ్స్ అనుకోవచ్చు. అంటే సారీ 36 టైమ్స్, ఓన్లీ 6 టైమ్స్. 185 లో ఎన్ని టైమ్స్ కన్నా 185 లో సారీ ఒక్క నిమిషం అన్నాను. మొత్తం 185 లో 185 బై 30 అంటున్నాను కదా నాన్న. 30 అనేది దీంట్లో 6 టైమ్స్, 60 180, 36 ఆర్ 180, రిమైండర్ 5 కోక్స్ మిగులుతాయి నాన్న. రిమైండర్ ఎంత నాన్న? 5 కోక్స్ మిగులుతాయి. అంటే 6 క్రేట్స్ అంటే ఒక్కొక్క క్రేట్ 240 కాబట్టి 6 ఇంటూ 240 ప్లస్ 5 కోక్స్ అంటే 5 ఇంటూ ఈచ్ కోక్ వచ్చేసరికి 10 రూపీస్ కన్నా. 6 ఇంటూ 240 అంటే నాన్న 6060, 6 4 జార్ 24, 6 2 జార్ 12 అంటే 1440 ప్లస్ 50 నా ఎంతమ్మా? 50. 1440, 50, 40 ప్లస్ 50 90 కన్నా ఆన్సర్ బి అంటే 1490. అక్కడ ఆప్షన్స్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చేంజ్ అయ్యాయి, మనకు ఆన్సర్ మాత్రమే ఇంపార్టెంట్. 1490 ఈజ్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఒకటే నాన్న, ఇక్కడ ఏమేమి ఇచ్చాడు ఏంటి అనేది ముందు రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనం చూద్దాం. మీకోసం మళ్ళీ రివర్స్ వస్తున్నాను. రైట్. 4th క్వశ్చన్ సేమ్ అలాంటిదే. ఇది 2018 లో అడిగాడు. ఓకే. ఏ స్టోర్ సెల్స్ ఏ ప్యాకెట్ ఆఫ్ 5 యాపిల్స్ ఇన్ 25. అంటే ఒక 5 యాపిల్ మనం కొన్నాం అనుకున్నానా, 25 రూపీస్ అంట ప్యాకెట్. 1 ప్యాకెట్ లో 5 యాపిల్స్ ఉంటాయి. అంటే 1 ప్యాకెట్ ఈక్వల్ టు ఎంత? అప్పుడు 25 రూపీస్ అని అర్థం. 1 ప్యాకెట్ ఈక్వల్ టు ఎంత నానా? 25 రూపీస్ అని అర్థం. రైట్. అయితే సింగిల్ యాపిల్, ఈచ్ యాపిల్ 1 యాపిల్ వచ్చేసరికి మామూలుగా 1 యాపిల్ వచ్చేసరికి 6 రూపీస్ అంట. రైట్.
పర్చేస్ ద 27 యాపిల్స్ ఎంత అని అంటున్నాడు. 27 యాపిల్స్ ఎంత అన్నప్పుడు నువ్వేం చేయాలన్నా, ఎప్పుడైతే అలా ప్యాకెట్స్ అని ఇచ్చాడో 27 లో అసలు ఎన్ని ప్యాకెట్స్ ఉంటాయో నువ్వు కనుక్కోవాలి. కాబట్టి బై 5. 5 27 లో ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 5 27 లో ఎన్ని టైమ్స్ నానా? 5 టైమ్స్. 5 27 లో 5 టైమ్స్ కాబట్టి ఇంకా రిమైండర్ 2 యాపిల్స్ సపరేట్ గా మిగులుతాయి. అంటే 5 ప్యాకెట్స్ ప్లస్ 2 యాపిల్స్. 5 ప్యాకెట్స్ ప్లస్ 2 యాపిల్స్ అంటే 5 ప్యాకెట్స్ ప్లస్ 2 యాపిల్స్ అన్నానా. 5 into 25 plus 2 into 1 యాపిల్ ఎంత నానా? 6. 5 25 ఎంత నానా? 1. 5 25, 4 25 100, 125, 2 6 ఎంతకన్నా? 12. రెండు ఒకేసారి యాడ్ చేస్తున్నా. 7 నానా 3 1 3 7. ఆప్షన్ సి నాన్న. ఆప్షన్ సి 1 3 7. అసలు అదేంటి సార్, చిన్నపిల్లలకి డౌట్ వస్తుంది. ఒక్కొక్క యాపిల్ ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు కదా 6 రూపీస్ అని, 27 యాపిల్స్ కొనుక్కుంటే సరిపోద్ది కదా అనేసి అని అనుకుంటారు. కాదు నా, బిజినెస్ చేసేటప్పుడు ఒకేసారి ఒక 30 కొన్నాం అనుకున్నానా, అప్పుడు వాడు మనకి రేట్ తగ్గిస్తాడు. అదే ఒక్కొక్కటే కొన్నాం అనుకున్నానా, రేట్ ఆటోమేటిక్గా ఏమీ తగ్గించడు. 30 కొన్నాం అంటే ఆశపడతారు కదా, ఒకేసారి 30 పోతున్నాయి అనేసి. అంటే ఆ 30 కొనడానికి ఏం చేస్తాడు, సార్ ఒక్కొక్క దాని మీద ఒక 3 రూపీస్ తగ్గించండి సార్, 30 తీసుకుంటున్నారు కదా అని చెప్తాడు అన్నమాట. అందుకోసమే ప్యాకెట్స్ అని, క్రేట్స్ అని ఇలా షాపులు వాళ్ళు కొనుక్కుంటా ఉంటారు. ఒక్కొక్కటి కొనరు అనమాట, హోల్సేల్ అంటారు కదా అలా. రైట్, ఓకే. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఈ విధంగా చేయండి. 2018 లో అడిగాను నాన్న ఈ క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు మనం వచ్చేసరికి నాన్న సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది ఎప్పుడు అడిగాడు? 2014 లో అడిగాడు ఈ క్వశ్చన్. 2014 లో అడిగాడు. రైట్ కన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ నాన్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25. అందరూ చాలా మంది కూడా ఈ నాట్ అనే దాన్ని మర్చిపోతారు నాన్న. నాట్ అనే దాన్ని మర్చిపోవటం వల్ల ఫస్ట్ ఆప్షన్ లోనే మిస్టేక్ ఉంటుంది. అంటే నాట్ అనేది కాకోకుండా వాడికి స్పీడ్ లో చదివేసరికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు 25 అని మెన్షన్ చేస్తాడు. లేకపోతే నాట్ ట్రూ అనుకోకుండా ఓన్లీ ట్రూ అని మెన్షన్ చేస్తాడు. అంటే మీకు వచ్చిన ఆనందంలో క్వశ్చన్ చదవటం మర్చిపోతారు. చాలా మంది స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ నాన్న. రైట్, అలా కాదు. రైట్, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 20 ప్లస్ నాన్న చూడండి, 20 ప్లస్ 20 డివైడెడ్ బై 4. 20 డివైడెడ్ బై 4 అన్నావు అనుకో, 4 20 ఎంత? 25. నువ్వు అన్నట్టుగా అక్కడ నాట్ అనేది చదవకపోతే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టేస్తావు. కాబట్టి ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఆ నెక్స్ట్ వన్ 50 మైనస్ 100 ప్లస్ 4 అన్న, 100 ప్లస్ 4 అన్నాడు. లేదా 50 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 50 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై అనేసి అని అనుకోవచ్చు నాన్న. ఓకే, ఇప్పుడు 50 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 4 అంటే చూడండి నాన్న, 100 డివైడెడ్ బై 4 అంటే 400 లో ఎన్ని టైమ్స్? 25 టైమ్స్ కన్నా. అంటే 50 మైనస్ 25, 50 మైనస్ 25 అంటే 25 కన్నా. ఇది కూడా కాదు నాన్న, ఆప్షన్ బి ఇస్ రాంగ్ ఆన్సర్. మరి ఇక్కడ చూడండి కన్నా, 5 2s are 10 అంటే 10 ప్లస్ నెక్స్ట్ నాన్న ఇది ఫస్ట్ ఏది తీసుకున్నాం, ఇది కాదు. నెక్స్ట్ బి తీసుకున్నాం, ఇది కూడా కాదు. ఇప్పుడు సిది తీసుకుంటున్నాం. 10 ప్లస్ 5 2s are 10, 10 లోంచి 5 తీసేస్తే 5 అంటే 25. ఇది కూడా కాదు నాన్న. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ కన్నా. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సార్ అది చూడగానే తెలిసిపోతుంది కదా, తెలుస్తుంది. కానీ మీకు ప్రతిదీ ఇలా చేయటం వస్తేనే అక్కడ మనకి చాలా సింపుల్ అవుతుంది. ఓకేనా. ఎగ్జామ్ కాదు కదా, ఇది ఎక్స్ప్లెనేషన్ కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే మీకు అర్థం కాదు. రైట్, రైట్ నాన్న. ఇలా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. వెన్ -1, ఇది 2019 లో అడిగాను నాన్న. ఇలాంటి క్వశ్చన్లు పిల్లలు కావాలని మిస్టేక్ చేస్తారో ఏమో తెలియదులే, కానీ చాలా మంది చాలా సింపుల్ క్వశ్చన్లు మిస్టేక్ చేస్తూ ఉంటారు. When -1 is multiplied by itself 100 times, the product is అన్నాడు. అంటే ఏం లేదు నాన్న, -1 ని 100 ఇంటూ -1 ఇంటూ -1 ఎన్ని టైమ్స్ చేశాడు? 100 టైమ్స్ మల్టిప్లై చేశాడంట. 100 టైమ్స్ మల్టిప్లై చేశాడు. అరే కన్నా,
-1 ఇంటూ -1 చేద్దాం, ఓన్లీ 2 తీసుకుందాం. 1 1 జార్ ఎంత 1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇవి రెండు నెంబర్లు నాన్న, ఇవి రెండు నెంబర్లు, 2 -1లు తీసుకుంటే +1 వచ్చింది. అలా కాకుండా 3 -1లు తీసుకుంటున్నా, -1 ఇంటూ -1 ఇంటూ -1. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1 జార్ 1, ఇది ఓకే, ఇంటూ -1. ఇప్పుడు చూడన్నా, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 1 జార్ 1, అంటే ఏమొచ్చింది 3 తీసుకుంటే -1 వచ్చింది. అంటే ఈవెన్ నెంబర్ అడిగాడు అనుకోండి ఆన్సర్ +1, ఆడ్ నెంబర్ అడిగాడు అనుకోండి, ఆడ్ నెంబర్ టైమ్స్ అని అన్నాడు అనుకోండి -1. అంటే ఇది మీకు అర్థం కావడం కోసం చెప్పాను. బేసిక్ గా సింపుల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే 100 అనేది ఈవెన్ నెంబర్, 100 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి -1 ని మల్టిప్లై చేస్తే 100 సార్లు చేసిన 1000 సార్లు చేసిన, అంటే ఐ మీన్ ఈవెన్ నెంబర్ టైమ్స్ చేసిన ఆన్సర్ వాల్యూ 1 వస్తుంది నాన్న. అలా కాకుండా ఆడ్ నెంబర్, అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 99 టైమ్స్ అన్నాడు అనుకున్నాను, ఇదే నెంబరు ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది -1 అవుతుంది. ఇప్పుడు అడిగింది మనల్ని ఓన్లీ ఈవెనే కాబట్టి, అంటే ఐ మీన్ ఈవెన్ నెంబర్ ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. సింపుల్ ఇలాంటి క్వశ్చన్లు గుర్తుపెట్టుకున్నాను. ఈవెన్ ఇస్తే +1 అవుతుంది, ఆడ్ ఇస్తే ఏమవుతుంది -1 అవుతుంది. నేను ఈ 4th క్వశ్చన్ చెప్పాను నాన్న. ఇప్పుడే 5th క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 2 3 4 5 6 0. ఓకే రైట్. ఇలాంటి సమ్స్ నాన్న 2013లో అడిగాడు, 2013లో అడిగాడు. కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేద్దాం. 1 నెంబర్ ఈజ్ మోర్ దాన్ అదర్ నెంబర్ బై 10,010. అరే ఒక నెంబర్ తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఇంకో నెంబర్ ఏమనుకోవాలో తెలుసా, ఎక్స్ ప్లస్ మోర్ దాన్ 10,010 అన్నాడు. ఓకేనా, 10,010 అని మెన్షన్ చేశాడు, అంతే కదా. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఓకే రైట్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అన్నానా, 2 3 4 5 6 0 అన్నాడు. అయితే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x అవుతుంది, ఈక్వల్ 2 3 4 5 6 0 నుంచి ప్లస్ 10,000 నానా, ప్లస్ 10,010 సబ్ట్రాక్ట్ చేయాలి నాన్న. ఎందుకని ప్లస్ వాల్యూ ఈక్వల్ అవతలకి వెళ్తే ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. ఏమవుతుందా, మైనస్ అవుతుంది. 0. 6 లోంచి 1 తీసేస్తే ఎంత 5, 5 లోంచి 0 తీసేస్తే 5, 4 లోంచి 0 తీసేస్తే 4, నెక్స్ట్ 3 లోంచి 1 తీసేస్తే 2 నాన్న. ఇక్కడ ఓన్లీ 2 నాన్న. 2 2 4 5 5 0. బేసిక్ గా నాలాంటి వాళ్ళు అయితే ఇది ఆన్సర్ లో పెట్టేసేయచ్చు, ఆప్షన్ లో ఉంటే ఆప్షన్ లో పెట్టేసేయచ్చు, కానీ కొంచెం వీడు పెట్టలేదు. రైట్. ఇప్పుడు 2x వాల్యూ, ఇది ఏ వాల్యూ 2x వాల్యూ, ఓన్లీ x వాల్యూ కనుక్కోవాలి మనం. x వాల్యూ కనుక్కోవాలి అంటే నాన్న చూడండి, క్లియర్ గా చూడండి. x వాల్యూ కావాలి అనుకుంటే 2 2 4 5 5 0 బై 2 చేయాలి. అప్పుడు 2 టేబుల్ దీంట్లో 1 టైం 2 టైమ్స్ 5 లో 2 టైమ్స్, 2 2s are 4, 1 మిగులుతుంది నాన్న. 15 లో 7 టైమ్స్ మళ్ళీ 1 మిగులుతుంది నాన్న, 5 వస్తుంది. మరి ఆన్సర్ లో ఇది కూడా ఉంది, 11 22 75. ఇలాంటి క్వశ్చన్లు చేయడానికి పిల్లోడికి చాలా ఓపిక కావాలి. అంటే పెద్ద పెద్ద క్యాన్సిలేషన్లు, ఎడిషన్లు, సబ్ట్రాక్షన్లు ఇవి చేస్తే ఓపిక ఆటోమేటిక్ వచ్చేస్తుంది, పేషెన్స్. ఓకే, లేదు ఇది ఇంత చేయాలా అన్నట్టుగా వదిలేసినట్టే ఉంటుంది. 11 22 75 ఆన్సర్ ఎమ్మటే టిక్ కొట్టేస్తాడు. కానీ వాడు అడిగింది ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. ఇది ఆన్సర్ కాదు. కష్టపడి పిల్లవాడు ఇక్కడ దాకా చేసి, ఎగ్జామ్ లో జరిగే మిస్టేక్స్ చెప్తున్నా, ఇక్కడ దాకా చేసి క్వశ్చన్ ఇంకొకసారి చదవకపోతే పాపం మిస్టేక్ చేస్తాడు. అందువల్ల అవుట్ ఆఫ్ రావు. కొన్ని మిస్టేక్లు పోవడానికి రీజన్ ఏంటంటే పిల్లవాడు చదువుతాడు పాపం, క్వశ్చన్ని సగం పాటు చేస్తాడు కూడా, వాడు చివరికి వచ్చేసరికి క్వశ్చన్ పోతుంది. 1 మార్కే కదా, 1.25 మార్క్సే కదా, కాబట్టి ఏంటి ఏబిసిడీలో ఏది పెట్టకపోయినా రాంగ్ అయిపోతుంది, మిస్టేక్ అయిపోతుంది. 11 275. ఇంకోటి ఏంటి మరి, ఇంకో గ్రేటర్ నెంబర్ అంటే ఏం చేయాలంటే ఎక్స్ ప్లస్ 10010 యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ అంటే ఇది ఎక్స్ అనుకున్నాం, 10010 యాడ్ చేస్తే 5
నెక్స్ట్ 8, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, నెక్స్ట్ 2, 1. 1,222,85 ఈజ్ ఆన్సర్. ఆప్షన్ సి, ఆప్షన్ డి, ఆప్షన్ ఏ రాంగ్ ఆన్సర్. కొంచెం పేషెన్సీతో, కొంచెం ఓపికతో మీరు చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇలాంటి క్వశ్చన్లు ఫ్రేమ్ చేయండి, చాలా చక్కగా ఆన్సర్లు వస్తాయి నాన్న.